వెల్కమ్ టు ఆద్య టీవీ. మనతో పాటు మన స్టూడియోలో ఏడబ్ల్యూఐడిసి మాజీ చైర్మన్ నాగేందర్ గౌడ్, గౌండ్ల నాగేందర్ గౌడ్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ప్రస్తుతమైన బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి కూడా. అన్న నమస్కారం. మీరు గౌడ సంఘం కాబట్టి మీకు క్వశ్చన్ అడగవలసి వస్తుంది. ఈ రాష్ట్రంలో అంటే మొన్నటికి మొన్న ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుందంట. అంటే ఇక్కడ గ్రేటర్ హైదరాబాద్ పరిస్థితిలో ఉన్న పరిధిలో ఉన్న కళ్ళు కంపెనీలన్నీ అంటే వాళ్ళు ఏదో చక్రీన్ ఏదో ఎక్కువ వేసి అమ్మడం వల్లనే ఇక్కడ ఫైజన్ అవుతుంది. చాలామంది మొన్న ఒక ఘటన జరిగింది, కుక్కుడుపల్లె కావచ్చు, ఇంకా కొన్ని చోట్ల కూడా అలాంటి జరిగింది. కాబట్టి ఇక్కడ కళ్ళు కంపెనీలను మొత్తం పూర్తిగా బ్యాన్ చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం ఒక నిర్ణయంకి వస్తుందంట. దీన్ని ఎట్లా చూస్తారు మరి మీరు? తమ ఇప్పుడు గతంలో ఏదైతే తెలంగాణ రాకముందు మాకు పెద్ద అంటే ఈ గీత కార్మికులు అన్నిట్లల్లా పెద్ద సమస్య ఏంది అంటే రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వము ఈ హైదరాబాద్లో బ్యాన్ పెట్టారు. కేసీఆర్ గారు ఉద్యమంలో పదే చెప్పిండు, గీతా కార్మికుల పొట్టను కొడుతున్నారు, గీతా కార్మికులతోని గీతా కార్మికులే బతకరు, చాలా మంది బతుకుతారు, గీసేటోడు బతుకుతాడు, కోసేటోడు బతుకుతాడు, పుట్నాలు అమ్ముకున్నోడు బతుకుతాడు, మటన్ అమ్ముకున్నోడు బతుకుతాడు, సీసాలు పట్టినోడు బతుకుతాడు, నీకు అనేకమైన వ్యక్తులు బతుకుతారు. రైట్. ఇది పూర్ పీపుల్ డ్రింక్, వాళ్ళకి రిలీఫ్ డ్రింక్. రైట్. ఇట్లాంటి దాన్ని హైదరాబాద్లో లేకుండా చేసిండ్రు అని చెప్పి కేసీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మనం అధికారంలోకి వస్తాం, మన రాష్ట్రాన్ని మనం ఏర్పాటు చేసుకుంటాం, మనం ప్రవేశపెట్టుకుందాం అని చెప్పిండు. వచ్చిన మరుక్షణమే జీవో ఇచ్చింది. మరి హైదరాబాద్లో అన్నీ ఓపెన్ అయినాయి కదా. మరి 10 ఏళ్లలో ఎక్కడ ఏం జరగలేదు. ఏ ఊర్లో కూడా కళ్ళుతోని ఇబ్బంది కాలే, ఏ ఊర్లో ఇట్లాంటి జరగలే. నేను ఒక్కటేమంటున్నా అంటే కాంట్రాక్టు వ్యవస్థను పెట్టి పోషిస్తారండి వీళ్ళు. ఇప్పుడు గీతా కార్మికులు స్వచ్ఛందంగా బతకాలి, సొసైటీల ద్వారా, టీఎఫ్టీల ద్వారా, టీసీఎస్ల ద్వారా వాళ్ళు స్వచ్ఛందంగా అమ్ముకొని బతకాలి. వాళ్ళని తీసేసేసి వీళ్ళే కాంట్రాక్టర్ అవతారం ఎత్తి వీటిని అన్నిటిని కూడా కల్తీ, ప్రభుత్వమే ముమ్మాటికి కల్తీకి కారణము. ఇప్పుడు మొన్నటి దాంట్లో 100% ప్రభుత్వమే కారణం. లేకపోతే ఇన్ని రోజులు జరగంది ఇప్పుడు ఎట్లా జరుగుతుంది? ఇప్పుడు ఏ టెస్ట్ చేయించినావు, ఎవరి మీద యాక్షన్ తీసుకున్నావు, ఎవరు చేసినారు, దాన్ని సాకు చూపించేసి ఇది కండ్లోర్వజాలంతనం, కండ్లు ఎర్రగైతే చూడు, కండ్లు ఓర్వజాలంతనం. ఎందుకంటే ఆ గౌన్లోడ్ ఏదైతే కళ్ళు అమ్ముకుంటున్నాడో, లేకుంటే ఆడ పుట్నాలు అమ్ముకుంటున్న కటికళ్ళు ఉన్నారో, లేకపోతే కూర అమ్ముకుంటున్న బోటి అమ్ముకుంటున్న వాళ్ళు ఉన్నారో, వాళ్ళందరూ బతుకుతున్నారు. ఈయన చేనులకు పనికి వస్తలేరు, వాళ్ళందరూ మంచి బతుకుతున్నారు, మంచి తింటున్నారు, మంచిగా ఉంటున్నారు 4 ఊటలు. కాబట్టి ఓర్వజాలంతనానికే ఈ కళ్ళును బ్యాన్ పెడతాం అనేది. ఓకే, ముమ్మాటికి అదే. ఇక నువ్వు ఇంకోటి లేనే లేదు. ఎందుకు బ్యాన్ పెడతావు చెప్పు? ఎందుకొరకు బ్యాన్ పెడతావు? నువ్వు కళ్ళు లేదుగా, కళ్ళు కావాలి కదా. నువ్వు ఊర్లల్లో ప్రభుత్వ భూమి ఉంది కదా, 5 ఎకరాలు ఈ సొసైటీకి అన్నాడు. టీఎఫ్టీకి చెప్పిండు ముందే చెప్పిండు, ప్రతి ఎన్నికల లోపల చెప్పిండు. దాన్ని ఇంప్లిమెంట్ చేయి, మాకు ఒక బోర్ అయ్యి దాన్ని 5 ఎకరాలు ఆ సొసైటీకి, లేకుంటే ఆ టీఎఫ్టీ దారికి చెట్లు పెంచు. ఇప్పుడు అనేకమైన చెట్లు పచ్చదనం కొరకు పెడుతున్నావు కదా, ఈత చెట్లు పెట్టు. మంచి 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 కళ్ళు వెళ్తారు కదా, మంచి ఆరోగ్యవంతులు అవుతారు కదా. నీరా బ్రహ్మాండమైన ఇప్పుడు ఔషధం, దీన్ని తీసుకుపోయి బ్యాన్ పెడతా. శాతగాంతనం కాదండి, ఓరోజాలంతనం కాదా? ఎందుకు ఓరోజాలంతనం? వాళ్ళు కొంచెం బట్టలు కట్టుకుంటే ఓరోజాలంతనం ఎందుకు? నీకు 4 ఊటలు తింటే ఓరోజాలంతనం ఎందుకు? ముమ్మాటికి ఓరోజాలంతనం. ఇది ఏ పరిస్థితుల్లో మేము వదలము. గీతా కార్మికులం అందరం రాష్ట్రం అంతా కూడా ఏకమైతాం, కలిసి వచ్చిన సంఘాలన్నింటిని కూడా తీసుకుంటాం. డెఫినెట్గా బీసీ సంఘాలలో కూడా మేము మాట్లాడుతున్నాం. ఇప్పుడు నేత కార్మికులకు ఇబ్బంది అవుతున్నది, లేకుంటే గొర్రెల కాపరులకు ఇప్పుడు గొర్రెల కొరకు డీడీలు కట్టారు. వీళ్ళు వచ్చినాక ఒక గొర్రెనని ఇచ్చారా? మరి వాళ్ళు ఏం కావాలి? ఇలా గొర్రెలు కాసుకుంటే వాళ్ళందరూ గొర్రెలంతా ఏం కావాలి? లేకుంటే ఈ విధంగా తీసుకుంటే వృత్తిని నమ్ముకొని బతుకుతున్న కులాలన్నింటినీ కూడా కక్షపూరితంగా ఒక్కొక్క వృత్తి మీద దెబ్బతీస్తుండ్రు. దాంట్లో భాగమే ఈ కుక్కడపల్లి ఇష్యూ, ఈ హైదరాబాద్లో కళ్ళు బ్యాన్ పెట్టాలని. అయితే ఈ కళ్ళును బ్యాన్ పెట్టినా, గొర్రెలను బ్యాన్ పెట్టినా, నేత కార్మికులకు పెట్టినా, గీత కార్మికులకు పెట్టినా డెఫినెట్గా మేము అందరం ఏకమవుతాం. సమాజంలో ఏ పరిస్థితుల్లో కలిసి వచ్చిన వాళ్ళని కలుపుకుంటాం, ప్రభుత్వాన్ని నడవనీయం, ముమ్మాటికి తిరుగుబాటు చేస్తాం. ఓకే, మా పొట్ట కొరకు మేము బతకడానికి
మా పొట్టను కొడితే మేము ఊరుకునే మాట లేదు అని చెప్పి నేను మీ ద్వారా స్పష్టం చేస్తున్నా ప్రభుత్వం ఓకే రైట్. మానుకోవాల్సిన అవసరం. చివరిగా అంటే ఇక్కడ ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి అంటే 10-20 నెలలు మా అభివృద్ధిని చూసే స్థానిక సంస్థలల్లో మాకు ప్రజలు మా పట్టం కడతారు అని చెప్పేసి కాంగ్రెస్ క్యాడర్ గట్టిగా నమ్ముతుంది. ముఖ్యమంత్రి కూడా అంటుండే అదే మాట. మళ్ళీ ఇంకోవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కూడా ఇక్కడ కాంగ్రెస్ బీఆర్ఎస్ 2 పార్టీలు ఫెయిల్, ప్రజలు వాళ్ళని ఎవరు నమ్ముతలేరు, ఇక్కడ బీజేపీ వైపే చూస్తున్నారు అని చెప్పేసి ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నాడు. మరి ఎట్లుండబోతోంది ఈ స్థానిక సంస్థల ఎన్నికలు? అంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ ఫైటా, బీఆర్ఎస్ బీజేపీ ఫైటా, లేదా బీజేపీ కాంగ్రెస్ ఫైటా, ఎట్లుంటుంది? ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే బీజేపీ వాళ్ళు 10 సంవత్సరాల పరిపాలన అయిపోయింది, 15వ సంవత్సరం పీరియడ్ నడుస్తుంది. తెలంగాణ విభజన అయిన తర్వాత విభజనలో భాగంగా ఏవైతే విభజన హామీలు ఉన్నాయో ఒక్కదానైనా పరిష్కరించారా? ఒక్కదాన్ని బీజేపీ సెంట్రల్ ప్రభుత్వం పరిష్కారం చేయాలి కానీ వాళ్ళు ఏమైనా చేసినరా? ఒకటి. రెండోది ప్రధానమంత్రి నిండు సభలో మాట్లాడాడు, ఈ తల్లిని చంపి పిల్లని తీసినట్లున్నది అని. అంటే విభజననే డౌట్ పట్టాడు. మరి దీని మీద రాష్ట్ర నాయకులు ఏమైనా మాట్లాడరా? మరి ఒక దిక్కు విభజనను అపోజ్ చేసినావు, ఎంతోమంది త్యాగాల మధ్యన ఎంతోమంది విద్యార్థులు సకల జనుల కష్ట ఫలితంగా కేసీఆర్ గారు సావు నోట్ల తలకాయ పెట్టి ఆయన మొత్తం సర్వం దారబోసి ఆయన జీవితాన్ని రాజకీయాన్ని దారబోసి ఏదైతే రావడం జరిగిందో మేమందరం ఆయన నాయకత్వాన్ని స్వీకరించినాం. మేమందరం కూడా రాజకీయాలు త్యాగం చేసినాం, మా కుటుంబాలు త్యాగం చేసినాం. ఇంతమందిని త్యాగం చేసి ఉద్యమం చేస్తే వచ్చిన తెలంగాణను విభజనను తప్పట్టిండా? లేకపోతే బడ్జెట్లో కోత విధించిండా? లేకపోతే విభజన లోపల ఏమన్నా మనకు ఇచ్చిండా? దేని కొరకు వేయాలండి బీజేపీ పార్టీ కోట్లు? స్థానిక సంస్థల దేని కొరకు వేయాలి? రామచంద్రరావు గారు ఏం ముఖం పెట్టుకున్నాడు? ఆయన రాగానే స్పష్టంగా చెప్పిండు, బీసీలకు బీసీ రిజర్వేషన్ ఇచ్చేది లేదు. రైట్. ఆయన స్పష్టంగా వాళ్ళు ఆమె ఇచ్చిన వాళ్ళని చేయమాను అని చెప్పిండు. మరి నువ్వేం చేస్తున్నావు? మరి నువ్వెందుకు వస్తున్నావు అనేది ఇది ప్రశ్న. ఒకటి. రెండవది నేనేమంటున్నా అంటే కాంగ్రెస్ పార్టీ నువ్వు గెలిచినావు, 20 నెలలు అయింది. ఇప్పటి వరకు గ్రామాల లోపల చెత్త చెదారంతో పేర్కొని పోయింది. లైట్లు లేక అంధాకారంలో అయిపోయింది వీళ్ళు ఎన్నికలు పెట్టినందుకు. నీళ్ళు ఇచ్చేటోళ్ళు లేడు, ఆ సెక్రటరీలకు శాలరీలు ఇచ్చేటోళ్ళు లేడు, ఆ పంచాయతీ కార్మికులు ఉంటారు కదా వాళ్ళని మెయింటైన్ చేసేటోడే లేడు. అంత అస్తవ్యస్తమైన పరిపాలన జరుగుతుంది. ఈ పరిపాలన జరిగిన తర్వాత నీవు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేవు. చివరికి అబోవ్ 50% ఉన్నా అంటే వాళ్ళ లెక్క ప్రకారము 56 రాష్ట్రం అంతా చెప్పారు, ఒక్కొక్క గ్రామంలో 90% కూడా ఉంటారు బీసీలు. మరి వీళ్ళని అందరినీ తీసుకుపోయి వీళ్ళ భుజాల మీద తుపాకి పెట్టి కాల్చి నువ్వు సీట్ ఎక్కి నువ్వు మళ్ళా ప్రధానమంత్రిని ఆయన చేస్తే వస్తుందని చెప్పి ఢిల్లీ వరకు తీసుకుపోయి ఆ ఘోరంగా మమ్మల్ని ఇన్సాల్వ్ చేసినందుకు నువ్వు గెలుస్తావా? నీకేస్తారా? దేని కొరకు వేస్తారు కాంగ్రెస్ పార్టీకి? ఏం నెరవేర్చినవని వేస్తారు? ఇండ్లది కూడా మీరు అన్నారు, ఇండ్లది అన్నారు. ఇండ్లది మనం వెళ్దాం ఎక్కడా, ఏ గ్రామానికన్నా వెళ్దాము, సర్వేల పేరు మీద విపరీతంగా వాళ్ళ టైం పాడు చేశారు. కూలిపోకుండా పాడు చేసేసి ఊరుకు 7, 5, 2, 3 ఇండ్లు ఇచ్చుడు. దాన్ని ఒక డిజైన్ చేశారు. ఇప్పుడు జనరల్గా ఏముంటుంది, నువ్వు కట్టిస్తే మొత్తం కట్టియలేవు అనుకో, ఆయన ఇష్టం వచ్చినట్లు కట్టుకుంటాడు, నువ్వు ఇచ్చే పైసలు ఇచ్చాయి. కానీ దాన్ని గింతే ఉండాలి, గిదే కిచెన్ ఉండాలి, గదే బండి ఉండాలి అని చెప్పి ఒక లేనిపోని గైడ్లైన్స్ పెట్టారు. పెట్టేసేసి ఆ ఇండ్లు ఇచ్చి ఇవన్నీ సాలిసాలని ఇండ్లు ఇచ్చినందుకు నీ కోటేయాలన్నా, లేకపోతే ఇక్కడ ఉద్యోగస్తులను కానీ నిరుద్యోగులను కూడా రోడ్డు మీదకి తెచ్చినావు, మోసం చేసినావు. మరి మహిళలను ఆ విధంగా మోసం చేసినావు. నువ్వు తులం బంగారం ఎందుకు ఇవ్వవు? పోయి తులం బంగారం ఇచ్చేసి కదా, 2,500 వాళ్ళకు ప్రతి మహిళకు 2,000. మా తాను చాలా మంది అన్నారు ఓటు ఎన్నిక పోయిన వాళ్ళంతా 2,500 వస్తాయి అన్నారు. మరి ఏం జరిగింది? మరి ఇవాళ ఎక్కడ పోయింది ఆ 2,500? ఏం చెప్తాడు ఇవాళ? ఇప్పుడు ఎన్నికల లోపల నేనేమనుకుంటా అంటే వాళ్ళకు ముఖం లేదు, అందుకే అసలు గెలవం అనేది అన్ని రిపోర్ట్లు ఉన్నాయి. ఆ రిపోర్ట్లు ఉన్నందుకే వాళ్ళు వచ్చే పరిస్థితి లేదు. నేను ఒక్కటి స్పష్టంగా నేను చెప్తున్నా, మళ్ళీ మనం ఎన్నికలు అయినాక కూడా కూర్చున్నాం. నాకు స్థానిక సంస్థల మీద అపారమైన అనుభవం ఉన్నది.
నేను స్థానిక సంస్థలు సకాలంలో జరగాలి, అవి పటిష్టంగా ఉండాలి, గ్రామ పరిపాలన వ్యవస్థ పటిష్టంగా ఉండాలి అనే దాని మీద నేను ఉద్యమం చేసిన వ్యక్తిని. గ్రామాల పరిపాలన సక్రమంగా జరగాలి, పట్టణీకరణ కూడా బ్రహ్మాండంగా స్థానిక సంస్థల మీద డిపెండ్ అయ్యి ఉంటుంది కాబట్టి పరిపాలన అవి పరిపుష్టిగా ఉండాలి, ఎన్నికలు సక్రమంగా జరపాలి, అధికారాలు పూర్తి స్థాయిలో ఉండాలని నేను కోరుకున్న వ్యక్తిని. కాబట్టి నేను ఒక్కటే చెప్తా ఉన్నా, మనం తర్వాత కూడా చూస్తాం, ప్రజలు ఒక్కటే కోరుకుంటున్నారు, ఏ ఎన్నిక అనేది కాదు వాళ్ళకి, కసితోనే ఉన్నారు ప్రజలంతా. మమ్మల్ని మోసం చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మనం సాగనంపాలి. మనకి ఏదైతే ఆ రోజు చేసిన కేసీఆర్ గారిని మర్చినమో, మనము కేసీఆర్ గారిని మోసపూరితంగా మనం మరిచేటట్లు చేసినరో వాళ్ళని పారదోలి కేసీఆర్ గారిని తెచ్చుకోవాలి అనుకుంటున్నారు. స్థానిక సంస్థలలో కూడా 100% కేసీఆర్ గారి నాయకత్వానికి ఓట్లేస్తారు. ఓకే, రైట్. నాగేందర్ గారు, మీ అమూల్యమైన టైం మాకు కేటాయించినందుకు ధన్యవాదాలు.